హైదరాబాద్ గాంధీ భవన్లో ఈ నెల 23న తెలంగాణ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికారులు, ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను పవన్ కళ్యాణ్ కలిశారు. పోలవరం, బసకచర్ల ప్రాజెక్టులతో పాటు జల్ జీవన్ మిషన్పై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆయన వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ దాదాపు 7 నెలల తర్వాత ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తుండటంతో తెలంగాణ భవన్లో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100% అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని కార్యకర్తల్లో కేసీఆర్ ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమం అనంతరం నంది హిల్స్లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి ఆలయం వద్ద ఉద్యోగిని బూతులు తిట్టిన బోర్డు మెంబర్పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పాలక మండలి సభ్యుడు నరేష్ సభ్యత్వం తొలగించాలని ఆందోళన చేశారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిన బోర్డు సభ్యునిపై సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దళితుడైన సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో 3 రోజుల కిందట వంశీని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలులో ఉన్న ఆయనను 2 రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ కలిశారు. ప్రభుత్వం అతనిపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్కు దరఖాస్తు చేసుకోగా కోర్టు దానిని డిస్మిస్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూడడానికి కేసీఆర్ వెళ్లారంటూ సెటైర్లు వేశారు. పాస్పోర్ట్ రెన్యువల్ కోసం వచ్చి ముఖం మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆ కలలు కనడం మానేయాలని హితవు పలికారు. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటేనని, అవి 2 ఒకే లైన్లో పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ స్టేట్మెంట్స్ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటున్నాయని కామెంట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో అడవికి నిప్పు ప్రగతిపై, ముప్పుపై అటవీశాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవికి నిప్పు పెడితే జరిగే పరిణామాలపై దండోర వేయించి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టిన వారికి 7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అడవిని కాపాడుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం చోటు చేసుకుంది. యాద్గర్పల్లి గండి చెరువులో బర్త్డే వేడుక చేసుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన సూర్యదేవ్ అనే యువకుడు శవమై తేలాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బర్త్డే దావత్ ఇస్తామని అర్ధరాత్రి సూర్యదేవ్ని తాము గండి చెరువు వద్దకు తీసుకుని వెళ్లామని స్నేహితులు తెలిపారు. మద్యం మత్తులో చెరువులోకి దిగిన యువకుడు మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ముసళ్లకుంటలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. సినిమా తరహాలో ఆర్గనైజ్డ్గా టెంట్లు, పాన్ షాపులతో పేకాట ఆడుతున్న 28 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 28 సెల్ ఫోన్లు, 7 కార్లు, బైకు, 2 కోడి పుంజులు, 6,02,000 రూపాయలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడిపందాలు, పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నక్క శ్రీనివాస్ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఏపీ టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ వీఐపీ విరామ సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డ్యాం కింది భాగంలోని ఫారెస్ట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపిస్తూ అడవిని చుట్టుముట్టాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సాగర్ డ్యాం కూతవేటు దూరంలో ప్రమాదం జరిగినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాద దాటికి సమీప కాలనీల వాసులు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో ముందడుగు వేసింది. అందుకోసం వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 3 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వచ్చే తుది నివేదిక ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టనున్నది. రాష్ట్ర రాజకీయాలను సర్వనాశం చేసింది కేసీఆర్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బాల్యం నుంచి చూస్తూ పెరిగిన నాయకుల కంటే కేసీఆర్, కవిత చాలా చిన్న స్థాయి నాయకులు అంటూ సెటైర్లు వేశారు. రాజకీయ విలువలను కేటీఆర్ కుటుంబం అధపాతాళానికి తొక్కేసిందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ పరస్పరం విమర్శలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారు. పార్టీ తన కమిషన్ను ధృవీకరించిందని గుప్తా వెల్లడించారు. రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3వసారి ఎన్నికైన గుప్తా గతంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆప్ సర్కార్ తన పనితీరుపై 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటుందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కాబోతున్న తాను గత ఆప్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన కాగ్ నివేదికలను సభ ముందు ఉంచుతానని గుప్తా ప్రకటించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభ మ్యాచ్లోనే ఆతిథ్య జట్టు పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్ ఊహించని రీతిలో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుంది. ఈ టోర్నీలో చివరి 2 మ్యాచ్లు గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితికి ఆ జట్టు చేరింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో మరో విమానం కనిపించింది. శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమానాల రాకపోకలపై నిషేధం ఉంది. పైన విమానాలు తిరగడంపై ఆందోళన రేకెత్తిస్తుంది. గత వారం ఇదే విధంగా తిరుమలపై విమానం ఎగరడం కనిపించింది. అప్పుడే హోంమంత్రి అనిత స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు మరోసారి విమానం కనిపించడం కలకలం రేపుతుంది. తిరుమల నో ఫ్లై జోన్లో ఉంది. అయినా విమానాలు, హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 7 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ధాన్యం సేకరణ, చెల్లింపుల్లో గత ప్రభుత్వం రైతులను ఎంతగానో ఇబ్బంది పెట్టిందని, వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 1,674 కోట్లు కూటమి సర్కార్ చెల్లించిందని అన్నారు. జగన్ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు. ఒక్క అవకాశానికే రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, మరోసారి అధికారం ఇస్తే ఏపీని దేవుడు కూడా కాపాడలేడని ఎద్దేవా చేశారు. కుంభమేళా, సనాతన ధర్మం, గంగామాత, భారత్పై నిరాధారమైన ఆరోపణలు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే అది కుంభమేళాలో ఇప్పటికే పుణ్య స్నానాలు చేసిన 56.25 కోట్ల మంది విశ్వాసంతో అడ్డుకున్నట్లేనని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి కుంభమేళా నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 56.25 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారన్నారు. ఫిబ్రవరి 26న మరో షాహీ స్నానం ఇంకా మిగిలి ఉందని, ప్రయాగ్రాజ్కు ఇంకా భక్తులు పోటెత్తుతారని, ఫిబ్రవరి 26 వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపుగా 60 కోట్ల వరకు పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య ఉండవచ్చని యోగి వెల్లడించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వెతికి పట్టుకొని అధికారులు తిప్పి పంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ దేశంలోకి అక్రమ మార్గంలో ప్రవేశిస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందంటూ ఏకంగా ఓ వీడియో రూపొందించి యాడ్స్ వేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికా ప్రభుత్వ సలహాదారు డోజ్ అడ్వైజర్ ఎలాన్ మస్క్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ఆహా వావ్ అంటూ క్యాప్షన్ పెట్టడం వివాదాస్పదంగా మారింది.
వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసిని కూడా దెబ్బతీశాయి. గడిచిన కొన్ని వారాలుగా భారతీయ ఈక్విటీ మార్కెట్లు దాదాపు 10% క్షీణించాయి. ప్రధానంగా మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నిధులను వెనక్కి తీసుకెళ్తుండటంతో బలహీనపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను విధించనున్నట్లు ప్రకటించడం, డాలర్ విలువ బలపడుతుండడం వంటి పరిణామాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా పెట్టుబడిదారులు భారీగా సంపదను కోల్పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎల్ఐసి సైతం మార్కెట్ల ప్రభావంతో కేవలం నెలన్నర కాలంలో 84,247 కోట్లు కోల్పోయింది.